ఫస్ట్ ఇంకోటి అమ్మాయి క్యారెక్టర్ డిజైనింగ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. అంటే రియాలిటీకి దగ్గరగా వాళ్ళు చూపించడం అనేది బాగుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మేల్ ఈగో అనేది ఫిమేల్ ఈగోని ఎప్పుడూ డామినేట్ చేస్తూనే ఉంది. అలా ఎందుకు ఉండాలి, బోత్ ఆర్ ఈక్వల్ అనేది సినిమా పాయింట్. ఎగ్జాక్ట్గా నాకు ఫస్ట్ హాఫ్ అయితే చాలా సోసోగా అనిపించింది, చాలా స్లోగా వెళ్తుంది ఆ లవ్ స్టోరీ. ఒక పాట ఇంట్రెస్టింగ్గా ఉన్నా కూడా రిమైనింగ్ అంతా ఏదో అలా అలా వెళ్తుందిరా ఇది ఏంటి అనే ఫీలింగ్ ఉండే. బట్ లాస్ట్ 25 to 30 minutes ఉంటుందన్న సినిమా ఒక ఎమోషనల్ డ్రైవ్. అది ఒక ఎగ్జాక్ట్గా మన అక్కో చెల్లో ఆ సిచ్యువేషన్లో ఉంటే మనం ఎలా ఫీల్ అవుతామో ఆ ఫీల్ వస్తుంది. ఎందుకంటే అక్క చెల్లి దగ్గర ఉన్నట్టు గర్ల్ ఫ్రెండ్ దగ్గర మనం ఉండలేం కదా. వాళ్ళ మీద చూపించే ప్రేమ వేరే ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ మీద చూపించే ఎమోషన్ కానీ ప్రేమ కానీ వేరే వేరే ఉంటుంది. ఇవన్నీ అబ్బాయిల మీద రివెంజ్ అని నేను అన్ను. వాళ్ళు డైరెక్టర్ రాహుల్ రవీంద్ర గారు ఏం చెప్పాలనుకున్నారంటే అమ్మాయిల ఫీలింగ్స్ కూడా మనం వాల్యూ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడు మన బాండింగ్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ఓన్లీ వన్ సైడెడ్గా నువ్వు పెళ్లి చేసుకో, ఇంట్లో ఉండు, వంట చేయి అనే దానికన్నా ఇద్దరం కలిసి జాబ్ చేద్దాం, ఇద్దరం అన్ని షేర్ చేసుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా బాగుంటుందని చూపించారు సినిమాలో. ఇంకోటి యశన్ గారి మ్యూజిక్ నాకు ఎప్పుడైతే 25 minutes ఉంటుందో సినిమా లాస్ట్, అది దాంట్లో బాగా అనిపించింది తప్ప మిగతా అంత పెద్ద ఎఫెక్టివ్గా మ్యూజిక్ ఉంది లేకుంటే ఇంకేదో ఏం అనిపించలేదు. బట్ ఓవరాల్గా సినిమా చూసుకుంటే పర్లేదు, థియేటర్కి వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. దానివల్ల మనం ఒక విషయం నేర్చుకోవచ్చు. మా అమ్మని కానీ చెల్లిని కానీ వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ని వీటన్నిటిని ఎలా రెస్పెక్ట్ చేయొచ్చు అనే థింగ్ అయితే తెలుస్తుంది అనే ఫీలింగ్ నాకు అనిపించింది. ఓవరాల్గా పర్లేదు, థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే.